ఏపీ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో మరిన్ని కోస్తా ప్రాంతాల్లో పంటలు పల్లెలు నీటి మునిగి 3 వారాలు గడుస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారామె. రైతుల ఆర్తనాదాలు చూస్తే కన్నీళ్లు తెప్పిస్తున్నాయని అన్నారు. ఇప్పటికీ మీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగిసేలా లేదు ముఖ్యమంత్రి గారు అంటూ ప్రశ్నించారు. రైతులు ప్రజలు అల్లకల్లంలో కొట్టుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా మళ్లీ తాజాగా కోనసీమ వరద నీటిలో చిక్కుకుందని ఇప్పుడు చేస్తున్న సాయం మీద స్పష్టత ఏది అంటూ కూడా నిలదీశారు ఆమె. బీహార్ రాష్ట్రానికి వరద సహాయం కింద వేల కోట్ల రూపాయలు బీజేపీ సాయం చేసిందని, మరి ఏపీకి ఎందుకు ఇవ్వదు అని ప్రశ్నించారు. ఏపీ పట్ల ఎందుకు కేంద్రానికి ఇంత నిర్లక్ష్య ధోరణి? ఏపీకి చెందిన 25 ఎంపీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా, మరి ఢిల్లీలో మీ భాగస్వామ్యుల మీద ఒత్తిడి తెచ్చి వరద సాయం మరిన్ని నిధులు విపత్తు దళాలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇప్పటికీ ప్రాథమిక అంచనా మధ్యంతర అంచనా జరిపించారా లేదా? నష్టపరిహారం మీద ఇంకా స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదు అని నిలదీశారు వైఎస్ షర్మిల.